ఈ నెల ఆగస్టు 28 రాఖీ పౌర్ణమి అండి. ఈ రాఖీ పౌర్ణమి అనేది ఈసారి మనకి చంద్రగ్రహణంతో పాటు వస్తుంది. అలాగే ఈ రాఖీ పౌర్ణమి చంద్రగ్రహణంతో పాటు మనకి ఇదే రోజు 3వ శ్రావణ శుక్రవారం. అయితే మనకి ఈ యొక్క చంద్రగ్రహణం ఎఫెక్ట్ అనేది ఇండియాలో లేకపోయినప్పటికీ కూడాను కొడుకులు ఉన్న వారి మీద మాత్రం కొడుకుల మీద చాలా ఎఫెక్ట్ అనేది చూపించబోతోంది అని చెప్పి మన పండితులు చెప్తున్నారు. కాబట్టి కొడుకులు ఉండేటువంటి ప్రతి తల్లి కూడా తప్పకుండా ఈ పరిహారం చేయాల్సిందే, లేదంటే గండం తప్పదు అని చెప్పి మన పండితులు చెప్తున్నారు. అయితే ఈ యొక్క రాఖీ పౌర్ణమి నియమాలు ఏంటి, ఈ గ్రహణం వచ్చిన కారణంగా రాఖీ ఏ సమయంలో కట్టుకోవాలి, అలాగే ఈ యొక్క గ్రహణం నుంచి మనకు ఎటువంటి కీడు అనేది అంటే దాని యొక్క ఎఫెక్ట్ అనేది భారతదేశం మీద లేకపోయినప్పటికీ కూడాను ఈ గ్రహణం వల్ల వచ్చే ఎఫెక్ట్ నుంచి ఎవరెవరు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు కొడుకులు ఉండేటువంటి ప్రతి తల్లి కూడా తమ బిడ్డలకి ఉన్నటువంటి గండాన్ని తొలగించుకోవడానికి ఎటువంటి పరిహారం చేయాలి, ఇదంతా కూడా నేను మీకు ఈ వీడియోలో పిన్ టు పిన్ క్లియర్గా మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూడండి. సాధారణంగా అబ్బాయి పుట్టాడు అనే మాట దగ్గర నుంచి అబ్బాయి మీద దిష్టి అనేది స్టార్ట్ అవుతుంది. వారి యొక్క నరదిష్టి అనేది బిడ్డల మీద పుట్టిన క్షణం నుంచి కూడా మొదలవుతుంది. అది ఎవరో కాదండి, ముఖ్యంగా మన యొక్క బంధువుల్లోనే మన బిడ్డల మీద పడి ఏడ్చేవారు చాలామంది కూడా ఉన్నారు. వీరి యొక్క ఏడుపులు దిష్టి అనేవి ఎప్పుడూ ఉండేవే. కానీ మనకి ముఖ్యంగా గ్రహణాలు పట్టినప్పుడు ఏమవుతుంది అంటే భూమి మీద దైవశక్తి అనేది తగ్గిపోతుంది. ఈ యొక్క దైవశక్తి తగ్గిపోయినప్పుడు ఎప్పుడైతే దైవశక్తి తగ్గుతుందో అప్పుడు దుష్ట శక్తులకు శక్తి రెట్టింపు అవుతుందన్నమాట. ఎంతైనా మన భారతదేశంలో లేకపోయినప్పటికీ కూడాను చంద్రుడు అంటేనే మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించేవారు. అలాగే మనం ఈ యొక్క భూమి మీద ఆనందంగా ప్రశాంతంగా ఉంటున్నాము అంటే మన యొక్క ప్రత్యక్ష దైవాలు అయినటువంటి సూర్య భగవానుడి వల్ల, చంద్రుడి వల్ల. వీళ్ళిద్దరూ కనుక లేకపోతే అసలు ఈ సృష్టి అనేదే ఉండదు. అటువంటి చంద్రుడికే గ్రహణం ఏర్పడుతుంది అంటే కనుక తప్పకుండా కొన్ని నియమాలను పాటించి తీరాల్సిందే. ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలను మనం ఎదుర్కోవాలి అంటే మనకి ఈ యొక్క ప్రకృతిలో సంభవించేటువంటి ఇటువంటి అడ్డంకుల కారణంగా వచ్చే నెగిటివిటీ అనేది తొలగించుకోవడానికి తప్పకుండా కొన్ని పరిహారాలు చేసుకోవాల్సిందే అని చెప్పి మన పండితులైతే చెప్తున్నారనమాట. కాబట్టి నేను మీకు కొడుకులు ఉండేటువంటి ప్రతి తల్లి పరిహారం ఎలా చేసుకోవాలి, ఏ సమయంలో చేసుకోవాలి, అందులో ఈరోజు రక్షాబంధన్ కూడా ఉంది. కాబట్టి అబ్బాయిలకు వాళ్ళ యొక్క తోబుట్టువులు ఏ సమయంలో రాఖీ కట్టుకుంటే విశేషమైనటువంటి ఫలితం అనేది దక్కుతుంది. ఆ బిడ్డలకు శ్రీరామ రక్షగా ఆ రక్షాబంధన్ అనేది నిలుస్తుంది. అలాగే ఈ యొక్క ముఖ్యంగా ఈ గ్రహణం వల్ల వచ్చేటువంటి ఎఫెక్ట్ ఏంటి, ఎవరు జాగ్రత్తగా ఉండాలి, క్లియర్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేను చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. అసలు అబ్బాయి పుట్టిన దగ్గర నుంచి ఏడుపులు మన వాళ్ళల్లోనే స్టార్ట్ అవుతాయని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే. బిడ్డకి మొదటి రోజు నుంచి కూడా ఆ బిడ్డ ఎర్రగా పుట్టాడా, నల్లగా పుట్టాడా, ఆ బిడ్డ బారుగా ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా, ఎవరు పోలికలు వచ్చాయి అనే మాటలతోటి స్టార్ట్ అవుతుందన్నమాట. అలా బిడ్డ నెల సంవత్సరం ఎదుగుతూ ఉంటే వాడు ఇంత హైట్ అయ్యాడా, అంత హైట్ అయ్యాడా, బాగా చదువుతాడా, ఏదన్నా మంచి అలవాట్లు ఉన్నాయా లేకపోతే ఏదైనా చెడు అలవాట్లు ఉన్నాయా అన్న దగ్గర నుంచి గాసిప్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇలా ఆ పిల్లవాడి మీద ఈ మాటల యొక్క ఎఫెక్ట్ అనేది చాలా అధికంగా ఉంటుందన్నమాట. నరుల దిష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయి అంటారు. అలా పసిబిడ్డ దగ్గర నుంచి కూడా పిల్లవాడికి ఒంట్లో బాగాలేకపోవడం, పాలు తాగిన ఆ పాలు అరాయించుకునే శక్తి లేకపోవడం, నెలలు సంవత్సరాలు పెరిగే కొందికి బిడ్డ యొక్క శరీరంలో ఏవైతే ఆ టైంకి ఉండాల్సినటువంటి బరువు, ఆ హైట్ ఏదైతే సరిగ్గా ఉండకపోవడం,
తరచుగా జ్వరాలు రావడం, మోషన్స్ అవ్వడం, తరచుగా అనారోగ్యాల పాలైపోవడం. అయ్యో నా బిడ్డ ఎందుకు ఇలా అవుతున్నాడు, నేను అన్నీ నీట్గానే చేస్తున్నాను కదా, అయినా కానీ నా బిడ్డకు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది అని చెప్పి తల్లి బాధపడుతూ ఉండటం. ఇటువంటివన్నీ కూడా ప్రతి ఒక్క తల్లి కూడా ఎదుర్కొన్నటువంటి సమస్యే. కాబట్టి ఈ యొక్క నరదిష్టి అనేది అది బిడ్డ పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఈ దిష్టి వల్ల ఆ బిడ్డ ఏదైతే నెగిటివిటీని అనుభవిస్తున్నాడో ఈ ఒక్క పరిహారంతో ఆ నెగిటివిటీ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది. అలాగే పిల్లవాడు చదువులో ముందుండకపోవడం, చదువు అనేది అబ్బకపోవడం, చెడు స్నేహాలు, చెడు వ్యసనాలు, ముఖ్యంగా టీనేజ్ వయసు వచ్చిన దగ్గర నుంచి ఇటు తల్లిదండ్రులు చెప్పే మాట పిల్లలకి నచ్చదు, అలా అని చెప్పి గురువులు చెప్పే మాట నచ్చదు. ఎవరైతే వీరితోటి వయసు వాళ్ళు ఉన్నారో వారు ఏది చేస్తే అదే కరెక్ట్ అనుకుంటారు. ఆ యొక్క మైకం, ఆ భ్రమ, ఆ కాసేపు ఆనందాలనిచ్చేటువంటి క్షణికావేశంలో చేసేటువంటి తప్పులు వారి జీవితం మీద చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తాయన్నమాట. అలా నా బిడ్డ చెడ్డదారి పట్టిపోతున్నాడే అని చెప్పి తల్లిదండ్రులు పడే ఆవేదన ఏదైతే ఉందో అది అంతా ఇంత కాదు. ఈ ఆవేదన అనేది ఆడపిల్లలని కన్నటువంటి తల్లిదండ్రుల్లో కంటే కూడా మగపిల్లలని కన్నటువంటి తల్లిదండ్రుల్లో చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మగపిల్లవాడు ఎక్కువ కోపాన్ని చూపిస్తాడు, ఆవేశాన్ని చూపిస్తాడు. అలాగే మా పిల్లవాడు బయట తిరగకపోతే అమాయకంగా ఉంటాడేమో, నలుగురిలోకి వెళ్ళాలి, తెలుసుకోవాలి అని చెప్పి ఆ తల్లిదండ్రులు కూడా బయటికి పంపించేస్తూ ఉంటారనమాట. అలా పంపించడం తప్పు కాదు, కానీ వాళ్ళు చేసేటువంటి స్నేహాలు వారిని అనేక రకాలుగా మార్చేస్తూ ఉంటాయి. ఇది ఒక ఎత్తు అయితే పిల్లలకి కారు, బైకు ఇవి ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ ఆవేశంలో, ఆ ఉడుకు రక్తంలో స్పీడ్గా పోనిస్తూ అనేక రకాలుగా వాళ్ళు యాక్సిడెంట్లకు గురి అయ్యి కొంతమంది ప్రాణాలు పోవడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇటువంటి ప్రాణగండాలు తప్పిపోవడానికి ఇక పిల్లలకి పెళ్ళయింది అంటే, లేదంటే ఏదైనా ఉద్యోగం వచ్చింది అంటే ఆ ఉద్యోగం కోసం వారు పడేటువంటి ఆవేశం ఏదైతే ఉంటుందో, వారు పడేటువంటి టెన్షన్ ఏదైతే ఉంటుందో, ఎంత శ్రమ పడినా శ్రమకు తగినటువంటి జీతాలు రాక, ప్రమోషన్స్ రాక, ఒక ఉద్యోగం చేయాలి అనుకునేవారు మరొక చిన్న ఉద్యోగంలో సెటిల్ అయిపోవడం, అలాగే పెళ్ళైన తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు, టైంకి సంతానం కలగకపోవడం, తరచుగా ఇంట్లో ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం, ఇలా ఏదైనా కూడా మగవాడి మీదే ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ఎఫెక్ట్లన్నీ కూడా తొలగించుకోవడానికి ఈ పరిహారం అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ యొక్క గ్రహణం తాలూకా నుంచి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి వ్యక్తులలో గర్భిణీ స్త్రీలు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ముఖ్యంగా మీరు ఉదయం 5:57 నుంచి ముఖ్యంగా 10 గంటల లోపు బయటకు రాకుండా ఉంటేనే చాలా అంటే చాలా మంచిదన్నమాట. అసలు చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతుంది అంటే, సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి వచ్చినప్పుడు సూర్యకాంతి చంద్రుడిపై పడకుండా భూమి అడ్డుకుంటుంది. దీనివల్ల భూమి నీడ చంద్రుడిపై పడి చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఇది ఎక్కువగా పౌర్ణమి రోజే జరుగుతుంది. గ్రహణ సమయం కూడా నేను క్లారిటీగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆగస్టు 28వ తారీఖు ఉదయం 6:53 మొదలయ్యి ఇది మంచి పీక్ స్టేజ్ ఎప్పుడంటే కనుక ఉదయం 9:43 అన్నమాట, 43 నిమిషాలకు. ముగింపు సమయం మధ్యాహ్నం 12:32 వరకు. ఇది మనకి భారతదేశంలో కనిపించదు. ఇది మనకి ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాలలో కనిపిస్తుందన్నమాట. అయినప్పటికీ కూడాను కొడుకులున్న వారి మీద మాత్రం చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్పి, గర్భిణీ స్త్రీలు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అని చెప్పి మన పండితులు చెప్తున్నారు. అలాగే ఈరోజు శుక్రవారంతో కూడా కలిసి వచ్చింది. శుక్రవారం అంటేనే మనకి చాలా స్పెషల్ అనమాట. అందులో శ్రావణ శుక్రవారం అంటే ఇంకా స్పెషల్. కాబట్టి ముఖ్యంగా మీరేం చేస్తారు అంటే, ఈరోజు గ్రహణం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం చేసే పూజ చేసుకోండి. మన భారతదేశంలో లేకపోయినప్పటికీ కూడాను ఈ యొక్క శుక్రవారం లక్ష్మీదేవికి మనం విశేషంగా పూజ చేసుకుంటాం కాబట్టి ఈరోజు మీరు తలస్నానం తప్పకుండా చేసే పూజ చేసుకోవాలి. ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా
తలకి నూనె రాసుకోవడం మాత్రం చేయకండి. తలకు నూనె రాసుకుంటే అనేక రకాలైనటువంటి సమస్యలు అనేవి ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ యొక్క పరిహారం అనేది మీరు మీ బిడ్డలకి 6 నెలలు ఉన్న దగ్గర నుంచి 60 సంవత్సరాలు ఉండేటువంటి కొడుకుల వరకు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం అనేది తల్లి చేస్తే ఆ బిడ్డకు చాలా అంటే చాలా మంచిది. అలాగే ఒకవేళ మీ పిల్లలు హాస్టల్లో ఉన్నారు, లేదంటే కనుక ఎవరన్నా ఎవరన్నా గార్డెన్స్ ఉంటారు కదా బిడ్డల్ని చూసుకోవడానికి, అమ్మమ్మలు, తాతలు, నానమ్మల దగ్గర ఉంటారు, కొంతమంది అత్తల దగ్గర ఉంటారు. అలా కనుక ఉన్నట్లయితే కనుక వారికి ఎవరైతే ఆ బిడ్డల్ని ప్రేమగా చూసుకుంటారో వారి చేత ఈ పరిహారం అయితే చేపించండి. లేదు ఒకవేళ తల్లి దగ్గరగా లేనప్పుడు తండ్రి దగ్గరగా ఉంటే కనుక తండ్రి కూడా ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ పరిహారం మీకు 2 మగపిల్లలు ఉన్నా కూడా చేయాల్సిందే. ఇద్దరికీ కలిపి ఒక్కసారిగా చేయకూడదు, వేరువేరుగా చేయాలి. ముందు పెద్దవాళ్ళకి చేయాలి, తర్వాత చిన్నపిల్లవాడికి చేయాలన్నమాట. అయితే ఈ పరిహారం చేయడానికి ముఖ్యంగా టైమింగ్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ పరిహారం మీ బిడ్డలకు చేసేటప్పుడు బిడ్డ స్నానం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒక్కరే స్నానం చేస్తే సరిపోతుంది. ఈ యొక్క పరిహారం చేసేటప్పుడు సాయంత్రం 4 గంటల నుంచి, అంటే ఆగస్టు 28వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల లోపు ఈ పరిహారం చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదండి. అయితే ఈ పరిహారం కోసం కావలసినవి ఏంటి అని చెప్తాను, జాగ్రత్తగా వినండి. దీనికోసం అని చెప్పి మీరు నిండుగా ఉండేటువంటి అన్నాన్ని తీసుకోండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నంతో చేసేటువంటి పరిహారానికి రెట్టింపు శక్తి ఉంటుంది. దీనివల్ల ఏ నెగిటివ్ శక్తి అయినా కూడా పటాపంచలైపోతుందన్నమాట. మనకి చూడండి అభిషేకాల్లో కూడా ఆ శివుడికి అన్నాభిషేకానికి చాలా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంటుంది. కాబట్టి మనకి చిన్నబిడ్డలు సరిగ్గా అన్నం తినకపోతే కూడా మొదటి 3 ముద్దలతోటి అన్నంతో దిష్టి తీసివేస్తారనమాట. మీరు నిండుగా ఉండేటువంటి అన్నాన్ని తీసుకోవాలి. ఎవరన్నా తీసి పెట్టుకున్న అన్నం అయితే పనికిరాదనమాట. ఇందులో నుంచి మీరు 1 ముద్ద అన్నం తీసి పక్కన పెట్టుకోండి. ఎక్కువ అవసరం లేదు, అన్నీ కూడా ఇంట్లో ఉండేవేనండి. దీనికోసం ఖర్చేం అవసరం లేదు. ఈ పరిహారం చేయడం వల్ల మీ పిల్లల మీదే ఉండేటువంటి మీ బంధువుల ఏడుపులు, ఆ స్కూల్లో తోటి విద్యార్థుల ఏడుపులు, లేదంటే ఇంకెవరైనా బయట వారి ఏడుపులు, అలాగే ఆ పిల్లలకు ఉండేటువంటి జాతక దోషాలు, వాటి వల్ల వచ్చేటువంటి నెగిటివ్ ఎఫెక్ట్, ఇవన్నీ కూడా పూర్తిగా దూరమైపోతాయి. బిడ్డకు ఉండేటువంటి ప్రాణగండాలు కూడా పోతాయి. పరిహారానికి కావాల్సింది 5 ఎండుమిరపకాయలు, 1 స్పూను రాళ్ళ ఉప్పు, మనకి చిక్కెంటుకలు ఉంటాయి కదా అవి కొంచెం తీసుకుంటే సరిపోతుంది, కొంచెం కుంకుమ, 1 కోడిగుడ్డు తీసుకోవాలి. కోడిగుడ్డుని తీసుకునేటప్పుడు గుడ్డు మీద ఇంటూ మార్కు వేయండి, కాటుకతోటి గుర్తుంచుకోండి. ఇప్పుడు పరిహారం ఎలా చేసుకోవాలి అంటే, మీరు 1 ముద్ద అన్నాన్ని తీసి పక్కన పెట్టుకున్నారు కదా, ఆ అన్నంలో కుంకుమను వేసి కలపాలి. ఇలా కుంకుమను వేసి కలిపినప్పుడు అన్నం ఎర్రగా మారుతుంది. ఈ ఎర్రగా మారేటువంటి ఈ ఎరుపు రంగు ముద్ద బిడ్డకి మీద ఏదైతే చెడు కన్ను దిష్టి ఉంటుందో ఆ చెడు కన్ను దిష్టిని పూర్తిగా, ఆ నెగిటివిటీని పూర్తిగా తీసేస్తుందన్నమాట. చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి ఈ పరిహారం. మీ బిడ్డకి చిన్నప్పుడు పుట్టిన క్షణం నుంచి ఉన్నటువంటి నరదిష్టి కూడా పూర్తిగా తొలగిపోతుందన్నమాట. అంత ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట. ఈ పరిహారం మీరు చేసి చూడండి, మీ బిడ్డ భవిష్యత్తు బంగారంలాగా వెలిగిపోతుందన్నమాట. అంత గొప్పగా పనిచేసేటువంటి పరిహారం ఇది. చాలా ఫ్రీగా చెప్తున్నాను మీకు. చాలామంది పండితులకి, జ్యోతిష్యులకి డబ్బులు ఇచ్చి మరీ చెప్పించుకుంటారు. మీరు ఇది ఊరికినే వచ్చింది, వీళ్ళేందో వ్యూస్ కోసం చెప్తున్నారని చెప్పి అనుకోకండి. ఈ పరిహారం తప్పకుండా చేయండి, చాలా బాగుంటుంది. బిడ్డకి భవిష్యత్తు బంగారంలా ఉంటుందన్నమాట. చాలా తేలిక, మనకి రూపాయి కూడా ఖర్చు లేని పరిహారం. దీన్ని మీరు 1 గాజు గ్లాసులో వేయాలన్నమాట. గాజు గ్లాసుకి, అంటే గాజు గ్లాసే ఎందుకు, స్టీలు, ఇత్తడి, రాగి పనికిరావంటే ఇవేం పనికిరావు. గాజు గ్లాసే దీనికి అవసరం. గాజు
గ్లాసు నెగిటివిటీని, చెడుని చాలా తొందరగా లాగేస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులో ఒకదాని తర్వాత ఒకటి ఏది వెయ్యాలి అనేది కూడా చాలా ఇంపార్టెంటేనండి. తర్వాత నేను ముద్ద పెట్టాను కదా ఫస్ట్, దాని తర్వాత రాళ్ళ ఉప్పు వేశాను. రాళ్ళ ఉప్పు తర్వాత ఏం వేశాను, వెంట్రుకలను వేశాను, చిక్కెంట్రుకలు వేశాను. ఇక్కడ ఉప్పు కూడా దిష్టిని తీసివేయడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇక వెంట్రుకలు కూడా పుట్టిన దగ్గర నుంచి తల్లి వెంట్రుకలతోటి దిష్టి తీస్తారు. మీకు తెలుసు కదా, నిద్రపోయేటప్పుడు కూడా కింద నుంచి పైదాకా వెంట్రుకలు ముందుకు వేసుకొని బిడ్డకి దిగదుడిసేస్తారు. అంత ఎఫెక్టివ్ అనమాట వెంట్రుకలు. ఎండుమిరపకాయలు కూడా మన బిడ్డల మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, చెడు తంత్రాలు ఏదన్నా ఉపయోగించినా వాటన్నింటినీ కూడా ఎండుమిరపకాయలు లాగేసుకుంటాయి. అంత పవర్ఫుల్ అనమాట. ఇక్కడ గుడ్డు ఎందుకు అంటే మీకు తెలుసు కదండి, కోడిగుడ్డులో ప్రాణశక్తి ఉంటుంది. మనకి ఇల్లు ఏదన్నా కట్టుకున్నా కూడా ఒక కోడిని బలిస్తారు, ఎందుకంటే ఆ ఇంటికి ఉన్నటువంటి దిష్టి పోవడానికి. అటువంటిది మన బిడ్డకి ఈ చిన్న గుడ్డుతోటే ఆ దిష్టి పోతుంది అనమాట. కాబట్టి ఇక్కడ నేను గుడ్డు అనేది వేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇవి మునిగేంత వరకు కూడా నీళ్లు పోసుకోవాలి. గుడ్డు మనకి పైకి తేలుతుంది, ఎండుమిరపకాయలు పైకి తేలుతాయి. ఇక కాకపోతే అన్నము, ఉప్పు, వెంట్రుకలు లోపల ఉండిపోతాయి అన్నమాట. ఈ విధంగా మనకి పరిహారానికి కావలసినవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలన్నమాట. ఇది నేను చెప్తున్నాను కదా, తండ్రి అయినా కూడా తీయొచ్చండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత మీ బిడ్డని బయటకు తీసుకొచ్చి కూర్చోపెట్టండి. ఎప్పుడైనా కూడా చెడు కోసం అంటే చెడును తీసివేయడానికి చేసేటువంటి పరిహారాలు ఇంటికి బయటే చేయాలన్నమాట. మీ బిడ్డను బయట కూర్చోబెట్టి తూర్పు వైపు ముఖం ఉండేటట్లుగా కూర్చోపెట్టి మీ బిడ్డకు ఎడమ చేతి వైపు నుంచి కుడి చేతి వైపుకి ఫస్ట్ 3 సార్లు, కుడి చేతి వైపు నుంచి ఎడమ చేతి వైపుకి 3 సార్లు తలపై భాగం నుంచి తిప్పివేసి, తరువాత మీరు ఈ యొక్క గాజు గ్లాసులో ఉండేటువంటి వస్తువులు, గాజు గ్లాసును పట్టుకొని వెనక్కి తిరిగి చూడకుండా మీరు ఇంటికి దూరంగా ఉండేటువంటి పారేటి నీటిలో కానీ, లేదంటే కనుక ఎవరు తొక్కనటువంటి నిర్మానుష్యమైన ప్రదేశాలలో చెట్లు దట్టంగా ఉంటాయి చూసారా, అక్కడికి ఎవరు వెళ్ళరు. అటువంటి చోట చెట్టు మొదట్లో కానీ ఈ యొక్క గాజు గ్లాసులో అంతే అపరనే పారబోసి వచ్చేసేయాలన్నమాట. గాజు గ్లాసుని ఇంటికి తెచ్చుకోండి, అవి కింద పారబోసి రావాలి, శుభ్రంగా పారబోసి రావాలి, గుడ్డు పగలకూడదు, గుర్తుంచుకోండి. అలా పారబోసేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేసి కాళ్ళు, చేతులు, మొహము కడుక్కొని లోపలికి వెళ్ళాలి. ఇక బిడ్డకి ఏం చేయాలి అంటే కనుక, మీ బిడ్డ ఈ యొక్క పరిహారం చేసిన తర్వాత వాడు కూడా కాళ్ళు, చేతులు, మొహము కడుక్కొని లోపలికి వెళ్ళాలి. స్నానం చేసి బట్టలు మార్చుకుంటే ఇంకా మంచిది. ఒకవేళ స్నానం చేయలేకపోతే కనుక కాళ్ళు, చేతులు, మొహము కడుక్కొని బట్టలు మార్చుకోమని చెప్పండి. తర్వాత 1 స్పూన్ పంచదార లేదంటే ఏదైనా ఒక స్వీట్ బిడ్డ నోట్లో వేయండి. ఇలా చేసుకోండి చాలు, ఏమీ అవసరం లేదు. హ్యాపీగా మీ బిడ్డకు ఈ యొక్క గండం నుంచి మీ చేతులతోటి మీరు బయటపడేసినట్లే. బిడ్డ మీద ఉండేటువంటి ఎటువంటి నెగిటివ్ అయినా కానీ, ఎటువంటి చిన్న పెద్ద దోషాలైనా కానీ పూర్తిగా ఈ ఒక్క పరిహారం చేసుకుంటే పటాపంచలైపోతాయి. ఇక రాఖీ కట్టుకోవడానికి మంచి సమయం ఏంటి అని చెప్తానన్నాను కదా. రాఖీ కట్టుకోవడానికి టైమింగ్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ యొక్క గ్రహణం పట్టే లోపే ఉదయం 5:57 నుంచి 10 గంటల లోపు రాఖీ కట్టేసేయాలన్నమాట. ఎవరైతే మీ తోబుట్టువులు ఉన్నారో వారికి ముందుగానే చెప్పేసేయండి. 5:57 నుంచి 10 గంటల లోపు రాఖీ కట్టుకోవాలి. ఈ దిష్టి తీసే సమయం మాత్రం సాయంత్రం 4 గంటల నుంచి 12 గంటల లోపు. ఈ యొక్క గ్రహణం ఎఫెక్ట్ అనేది పూర్తిగా తొలగించుకోవడానికి ఈరోజు మీరు ఈ పరిహారం తప్పకుండా చేయాల్సిందేనండి. నిర్లక్ష్యం మాత్రం అస్సలు చేయొద్దు. గర్భిణీ స్త్రీలు బయటకు రాకుండా ఉండడానికి సమయం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట లోపు గర్భిణీ స్త్రీలు బయటకు రాకూడదు. నేను ఇక్కడ క్లియర్గా చెప్పాను, పరిహారాన్ని కూడా చేసి చూపించాను, టైమింగ్స్తో సహా చెప్పాను. మీరు ఇంకా పూజలు చేసుకోవచ్చు, దేవాలయాలకు వెళ్ళొచ్చు. ఈ యొక్క గ్రహణం పట్టు విడుపు స్నానాలు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు తలస్నానం చేసుకుంటే సరిపోతుంది. బిడ్డకు అంటే రాఖీ కట్టేటప్పుడు కూడా తలస్నానం చేస్తే సరిపోతుంది. అర్థమైంది కదండి.
మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో మీ మనసులోని సంకల్పం చెప్పుకుంటూ ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమః అని చెప్పి కామెంట్ చేయండి. అలాగే మొదటిసారి మన లైఫ్ పరిహార్ ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే మరికొంతమంది మిత్రులకు బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా కొడుకులు ఉండి ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ పరిహారం చేసుకుంటారు, వాళ్ళ బిడ్డల్ని గండం నుంచి కాపాడుకుంటారు. అలాగే మీరు చేసే లైక్ హైప్ వల్ల కూడా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుందండి. చాలామంది మగబిడ్డలు ఉండేటువంటి తల్లులు ఈ వీడియోని చూస్తారనమాట. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, హైప్ చేయండి. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా మహాలక్ష్మీదేవి ఆశీస్సులు మీ మీద మీ బిడ్డల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి.